నిన్న వీడియోలో మెచ్యూర్ ఫంక్షన్ చూపించాను కదా. ఈరోజు అయితే మా చిన్నత్తయ్య పెళ్లి కూతురు కోసం అయితే ఏవో వంటలు అయితే చేస్తుంది. పొద్దునుండి కరెంట్ పోయింది, ఎలా వండుతుందా అని చూశాను. ఇక్కడ మాకు ఇంటి మధ్యలోనే రుబ్బురోలు పెట్టేశారు, చూశారు కదా. ఆ గోడ అవతలేమో మా ఇల్లు, యువతలేమో మా చిన్నత్తయ్య ఇల్లు. ఇంకా దేవుడి గది ఇదైతే. వంటింట్లోకి వెళ్ళి చూద్దాం ఏం వండుతుందో. ఏం వండుతున్నావు మనవరాలకి? గార్లా? కరెంట్ ఒకటి లేదు. అదేంటిది? అదేం చేస్తుంది? సేమియా కాస్తున్నావా? గిన్నెడి సేమియా అంటే ఒక 2 లీటర్ల పాలు కావాలి దానికి. ఇక్కడ సమర్థ పెళ్లి కూతురు కోసం అయితే మా చిన్నత్తయ్య ఫస్ట్ అయితే వంట చేసి తీసుకెళ్తుంది. ఓ పక్కన గారెలు, ఈ బెల్లం గారెలు వేస్తారు, బెల్లంలో ముంచి తీస్తారు. కారం పెట్టకూడదు కాబట్టి బెల్లం గారెలు, ఒకవైపు సేమియా అయితే చేస్తుంది. టేస్ట్ చూడమని మనకు కూడా ఇచ్చేసింది. నేను కూడా టేస్ట్ చూస్తాను. కాకపోతే నాకు బెల్లం గారెలు ఇష్టం, కాకపోతే అవి ఇప్పుడు ఇంకా తయారవ్వలేదు. ఇంకా మా ఊరు సైడ్ అయితే ఇంకా సమర్థ పెళ్లి కూతురు అనే పిలుస్తాం మేము, మెచ్యూర్ అయిన వాళ్ళని. వాళ్ళ కోసం అయితే రోజు ఎవరో ఒకరు ఏదో ఒకటి వండి తీసుకొస్తారు. ఇంకా ఈరోజు వీళ్ళు వండుతున్నారు కాబట్టి మాకైతే వంట పని లేదు. ఇంకా అందుకనే ఈరోజు అయితే షాపింగ్ పెట్టేసుకున్నాము. బొబ్బులు వెళ్ళి షాపింగ్ చేసి ఇంకా అటు నుండి అటు బయలుదేరిపోవాలనుకున్నాం. ఇంకా ఇల్లు చూసారా ఎలా ఉందో. ఇంటిలో రోలు, ఇంటి ముందేమో మంచిగా ఇలా వరికట్ట కట్టారు చిలకల కోసం. ఇంకా సరే అందరం మేమైతే చెప్పేసి బయటకైతే వచ్చేసాము. ఇంకా వస్తానే మేము బ్యాగులు తెచ్చేసుకున్నాము. ఇంకా అటు నుండి అటు మాకు ట్రైన్ ఎక్కేయచ్చు అన్నట్టు. ఇంకా షాప్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. కాకపోతే షాప్ ముందు ఆపమన్నాము, అక్కడ స్టాప్ లేదని కొంచెం దూరంలో అయితే ఆపారు. ఇంకా అక్కడి నుండి నడుచుకుంటూ అందరం వచ్చేసాము. ఇక్కడ లగేజీలు పెట్టేసాము, బ్యాగులన్నీ కూడాను. ఇంకా ఈసారి షాపింగ్ విజయనగరం వరకు వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ దగ్గరలో ఎస్ఆర్ ఉంటే, ఎస్ఆర్ కొత్తగా పెట్టారు కదా అన్నట్టు చెప్పారు. సర్లేని ఇక్కడికి వచ్చేసాము. ఇంకా ఫస్ట్ అమ్మాయికి అయితే చూసేయాలి. ఫస్ట్ పెళ్లి కూతురు చూసేస్తే తర్వాత పెట్టుబడి బట్టలు చూడొచ్చు అని వెయిట్ చేస్తున్నాము. కాకపోతే ఇంకో ముగ్గురు అయితే రావాలి, వాళ్ళ కోసం అయితే వెయిటింగ్. ఇదిగో ఇంకా మేము ఇలా చూస్తున్నామో లేదో ఇంకా 2 అక్కలు కూడా వచ్చేసారు. మొత్తం ఇక్కడ 5 ఇంకొక 2 అయితే కలుస్తారు. ఇంకా మా సైడ్ షాపింగ్ అంటే కనీసం 10 మందిమైనా వెళ్తాము. ఇంకా అందరం కలిసి ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే తీపిస్తున్నాం. మొత్తం అన్నీను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. కానీ మేము అనుకున్న మోడల్స్ అయితే ఇక్కడ లేవు. అన్నీ ఇలా స్పేస్ సిల్క్ క్వాలిటీ ఇలాగ లేదంటే ఇలాంటివి ఉన్నాయి. అది సేమ్ అండి, కాంట్రాస్ట్. ఆ బ్లూ కలర్, అది బ్లూ సేమ్ కలరా? కాంట్రాస్ట్. ఇదిగో ఎవరికి నచ్చింది వాళ్ళు పీక్ పాకం పెట్టేసాము. మొత్తం అయితే అన్నీ దింపేసాము ఉన్న వాటికి. కానీ మేము అనుకున్నది ఒకటి, మేము తీసుకున్నది ఒకటి. కాకపోతే ఎక్కువ టైం లేదు కదా, మనం సెట్ చేసుకొని కుట్టించే అంత టైం లేదు. అందుకే ఇంకా రెడీమేడ్కి వెళ్ళిపోయాము. ఓల్డ్ మోడలేనా. ఇవి చూస్తేనేమో ఇంత పెద్దగా ఉన్నాయి, పిల్ల చూస్తేనేమో ఎంత చిన్నగా ఉంది. ఇవి మోస్తుందో లేదో మరి. ఇంకా ఇక్కడ కొన్ని అయితే పక్కన పెట్టేసాము. మొత్తానికి ఒకటైతే సెలక్షన్ అయిపోయింది, అన్నిటికన్నా పెద్దది. ఇంకా వీటన్నిటిని ట్రైల్ అయిపోతే వేయించేయాలి. అందులో ఏదో ఒకటి ఫిక్స్ చేసేద్దాము. ఈ లోపు ట్రైల్కి అయితే పంపించేసాము. ఇంతకు ట్రైల్ లేదు అమ్మాయి ఎలాగ అనుకుంటున్నారా? వాళ్ళ మరదలు అయితే వచ్చింది. కరెక్ట్గా అమ్మాయి ఏజ్లో ఉంది కాబట్టి అది నచ్చినవి అయితే బొమ్మలా నిల్చోబెట్టి మొత్తం కట్టించేస్తున్నాము. ఇదిగో కడుతున్నారు. మేమంతా అయితే ఏది తీసుకోవాలని ఆలోచిస్తున్నాము. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చింది. ఒకటి కలర్ నచ్చితే ఇది నచ్చలేదు అన్నట్టు మొత్తానికైతే రెడీ చేస్తారు. అన్ని నగలు పెట్టాక బాగుంటుంది కదా. ఇదైతే ఫైనల్ చేస్తాము. అందరికీ ఇదే నచ్చింది. కాకపోతే ఇంకో 2 అయితే ట్రైల్ వేయిద్దామని చేసాము. ఇది అన్నిటికన్నా బెస్ట్ ఫస్ట్గా అనిపించింది. సేమ్ కన్నా కాంట్రాస్ట్ బెస్ట్ అనుకున్నాము. అలాగుండి రోజంతా వచ్చి 10 నిమిషాలు అయిందో లేదో సెలక్షన్ అయ్యేసరికి శారీస్ దగ్గర కూర్చున్నాము. ఇక్కడ వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చేసారు వీళ్ళు. ఇక్కడ వీళ్ళు డ్రింకులు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మన సైడ్ అయితే అసలు ఏది ఇవ్వరు. ఇక్కడ మాత్రం ఇటు సైడ్ ఇదే కాదండి, ఈ షాపే కాదు, ఏ షాప్కి వెళ్ళినా ఏదో ఒకటైతే ఇస్తారు. టీల టైం అయితే టీలు, డ్రింకుల టైం అయితే డ్రింకులు ఖచ్చితంగా ఇస్తారు. గోల్డ్ షాప్ అయినా ఇలా పెళ్లి షాపింగ్ లేదా ఇలాంటి ఏమైనా పెద్ద షాపింగ్లు అయితే కంపల్సరీ ఇస్తారు. ఇంకా అందరం డ్రింకులు తాగేసి మళ్ళీ షాపింగ్ అయితే మొదలెట్టేసాము.
శారీ అయితే ఒకటి సెలెక్ట్ చేసాము, అది అయిపోయింది కదా. ఇవి కూడా కొంచెం ట్రైల్ వేసేసారు, ఇది అయితే నచ్చలేదు. అందరం లేడీస్ వచ్చాము, ఒకరు కూడా జెంట్స్ రాలేదు. షాపింగ్ అయితే అస్సలు తేలదు ఈరోజు. ఇగో వచ్చి ఎంతసేపు అయింది, ఇంకా భోజనానికి రారా అనుకుంటా బావగారు వచ్చారు. కాకపోతే డ్రింక్లు అయిపోయినాయి. బిల్లు అడుగుదాం. బిల్లు మీరే కట్టాలి బావా, బిల్లు. క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటారు. ఇప్పుడు చెప్పక్క. 10 ఏం తెచ్చేస్తావు బాబు? మధ్యాహ్నం భోజనాలు ఏంటి మాకు? 10 కేజీలు అన్నం తెచ్చేస్తావు. సాంబార్, చికెన్ కావాలి మాకు. చికెన్ రేపా కాదు, మాకు ఈరోజే కావాలి. చికెన్ తింటే జ్వరాలు వస్తాయి షాపింగ్ చేశాక. కోడికొస్తుంది. కామెడీ చూసారా ఎలా మాట్లాడుతున్నారు? ఇక్కడ అందరిలో కల్లా అందరం మరదలం అయిపోయి ఆయన ఒక్కరే బావ అయిపోయారు కదా, అందుకే ఎగటాలు ఆడుతున్నాము. మేము వెళ్ళేసరికి అయితే అన్నీ తెచ్చి రెడీగా పెట్టేసి ఉంటారు, అందుకే వచ్చేసారు ఇంకా భోజనానికి రారా అంటూ. వెనకాల మగోళ్ళు ఉండి తొయ్యకపోతే అసలు షాపింగ్ అయితే అస్సలు అవ్వదు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు చూస్తూ ఉంటే పని అవ్వదని చెప్పేసి అందరం ఎవరికి నచ్చింది అయితే వాళ్ళు సెలెక్ట్ చేసేసుకున్నాము. నేను ఒకటి సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇందులో ఇగో ఏదో కట్టు చూపిస్తున్నారు. ఫోన్ పట్టుకొని తీయండి అంటే చూసారా, మా వాళ్ళు నిలువుగా తీశారు, అడ్డంగా పెట్టమంటే ఫోన్ని. ఇదిగో చీర అయితే సెలెక్ట్ చేస్తాను, కానీ కడితే మాత్రం నాకన్నా చీర బ్రైట్గా కొడుతుంది, రెడ్ కలరు. ఇంకా చీరలు కూడా పట్టు చీరలు సెలక్షన్ అయిపోయింది. ఇంకా పెట్టుబడి చీరలన్నీ తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము. ఎవరికి నచ్చింది అయితే వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా బావగారిని అయితే పంపించేసాము. షాపింగ్ ఎప్పుడూ అయ్యేటట్లేదని ఆయన వెళ్ళిపోయారు. ఇంకా కింద షాపింగ్ అంతా అయిపోయింది, పైకి వచ్చేసాము. కింద పెట్టుబడి బట్టలు అమ్మాయికి అన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడైతే మేము పెట్టవలసింది డ్రెస్ పెట్టాలి కాబట్టి డ్రెస్సుల సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇంకా షరారా తీయాలా హాఫ్ సారీ తీయాలా అన్నట్టు వీటికైతే వచ్చేసాము స్క్రాప్ టాప్కి. ఇంక ఈ క్రాప్ టాప్ షార్ట్గా ఉందని చెప్పేసి వద్దనేసారు. ఇంకా లాస్ట్కి షరారా అయితే తీసుకున్నాము. ఇక్కడేవో చిన్నపిల్లలవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఫ్రాక్స్ కూడా కొన్ని ట్రైల్ వేద్దాం, ఏమైనా సెట్ అవుతాయా అనుకున్నాము, అస్సలు సెట్ అవ్వలేదు. సరే మా మోహితాకైనా సెట్ అవుతాయా అనుకుంటే తన సైజు లేదు, అలాగే నచ్చిందేమో సైజు దొరకట్లేదు. ఇదిగో ఈ అమ్మాయి పెట్టుకుంటే మా పిల్లలకు సరిపోయినట్టే. ఇదేదో నచ్చింది, కాకపోతే చిన్న డ్యామేజ్ ఉంది. ఇంక ఇదంతా పని అవ్వదని అన్నీ పక్కన పెట్టేసి బిల్లు కూడా వేయించుకోలేదు. ఇంకా అందరం అయితే భోంచేసి వద్దామని ఆటో మాట్లాడేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. వచ్చేసరికి అన్నీ రెడీగా ఉన్నట్టున్నాయి. అందరం కూర్చొని పెట్టుకొని తినేయడమే లేటు. నేను మొన్న వచ్చి నిల్లే కదా కదా. ఇప్పుడు పెళ్లి షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు తిన్నాను తెలుసాక? కామెడీ మిస్ అయిపోయింది. ఇందాక చెప్పేసాను కదా ఫోన్ తీయకముందే వీడియో తీస్తున్నాను. మా అక్క వచ్చేసరికి ఎంత స్పెషల్స్ పెట్టిందో. దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మామిడి పళ్ళు, రైస్, చోరు, బాగా అన్నీ వండేశాడు శుభ్రంగా. అందుకే వంట మాస్టర్ని పెళ్లి చేసుకోవాలంటారు శుభ్రంగా కదా. పని త్వరగా తేలుతుంది. ఇంకో అందరు భోజనాలు అయిపోయినాయి, మొత్తం సర్దేసి కూర్చున్నాం. ఇంకా వెళ్ళడమే లేటు. ఇంకా అక్కాల ఇంటికి అయితే రమ్మంటుంది చిన్నక్క. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే తర్వాత వెళ్ళాలి. అందరం కాసేపు కష్టపడి మాట్లాడుకొని కాసేపు కుళ్ళు జోకులు వేసుకొని నవ్వుకొని సరదాగా అయితే గడిపేశాము. ఇంకా మా అక్కలు ఇల్లు వీళ్ళు ఉన్నారంటే అసలు మామూలు కామెడీ కాదు. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రం గైన్ రొట్టుకి రమ్మని చిన్ని తెల్లారి చేస్తుంటాం, గైన్ రేసి కుడి మెడుతుంటాం. కాకపోతే రామారావు క్యారెస్ పెట్టి మాత్రం పూర్వేసి నేను
లేదు మరి 2 వేసి కాదు 3 వేసి మళ్ళీ దీనికి ఏం కాదు వంట అదే చేసి ఇంట్లో ఇద్దరు ఉన్నాం అనుకో. చూసారా నవ్వుకోవడం అయిపోయింది. ఇప్పుడు కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నాము. మేము వెళ్ళిపోతామంటుంది, మా అక్క ఉండు సాయం చేయాలి అంటుంది. ఇంకా అందరం ఇంకా చాలు అని చెప్పి లేట్ అయిపోతుందని చెప్పి బయటకైతే వచ్చేసాము. ఈ పక్కనే ఇంకా ఒక అక్క ఇల్లు ఉంది, వాళ్ళ ఇంటికైతే వెళ్దాము. కొత్తగా ఇల్లు తీసుకున్నారు, ఎలా ఉందో కూడా చూడలేదు. ఇదిగో ఇంటికి వచ్చేసాము. ఇల్లు ఎలా ఉందో చూడండి, సింపుల్గా చాలా బాగుంది. హాయ్ చెప్పండి. అక్క టీ పెట్టేస్తుంది వచ్చేసరికి, అందుకేనా ముందు వచ్చేస్తా తినేసి. చిన్న ఇల్లైనా పెద్ద ఇల్లైనా సొంత ఇల్లు ఉండాలి లెక్క. అదేంటి బెడ్రూమ్లు ఉన్నాయి కదా. ఇదిగో ఇది ఒక బెడ్రూమ్ అనుకుంటా. అబ్బో ఇగో ఇలా కబుర్లు చెప్పుకుంటా ఉంటేనే నా టైం 4 అయిపోయింది. స్కూల్ నుండి వచ్చేసావా అప్పుడే? ఇదిగో ఇది ఒక రూమ్లో ఉంది, పిల్లోడికి అనుకుంటా చిన్న రూము. ఇగో చదువుకోవడానికి ఒక టేబుల్ కూడా నీట్గా సెటప్ చేశారు, బాగుంది. ఇగో నేను పక్కన తీస్తుంటే మా వాళ్ళు వచ్చిన పని అయితే చూసుకుంటున్నారు. రేపు హల్దీ కోసం అయితే ఇక్కడ కొన్ని డ్రెస్ కానీ హల్దీకి ఇదే బాగుంటుంది. లంగా ఉనిలా బాగున్నాయి. ఇంకో మా అక్కల పిల్లలు లంగావోణీలు అన్నీ తీసుకెళ్ళిపోతున్నాము. ఎందుకంటే 10 రోజులు కూర్చోబెట్టినప్పుడు రోజు గెటప్ వేయాలి కదా. హాఫ్ సారీలు అయితే మన దగ్గర ఉండవు కదా అందుబాటులో. ఇంకా తిని లంగావోణీలు సైజులు సరిపోతాయి కాబట్టి అన్నీ తీసుకెళ్ళిపోతున్నాము రోజుకు ఒకలా రెడీ చేయడానికి. ఇంకా ఫస్ట్ టైం వచ్చాం కదా, మా అక్క అందరికీ బొట్లు అయితే పెట్టేస్తుంది. బాగా జోకులు వేస్తున్నాడు బాగా. తీసుకెళ్ళిపోమంటున్నాడు ఇప్పుడే, గొడవ లేదు. సామెతలు బాగా వేస్తావే. ఇంకా రేపటికి కావాల్సిన వంట అయితే రాసుకుంటున్నాము. రేపు పొద్దున్న అయితే తాతగారు కావిడి పట్టాలి కాబట్టి వంటలు తీసుకొచ్చి మా ఊర్లో పంచుతారు. ఇంకా వాటి కోసం కావాల్సిన సరుకులన్నీ ఇప్పుడు లిస్ట్ రాపించేయాలి. కానీ కానీ తులమా ఏంటి అలా అమ్ముతారు యాలక పళ్ళు? అలా కాదు, పావు కేజీలు 100 గ్రాములు అలా ఇవ్వరా? తులాలు లెక్కన ఇక్కడ. అబ్బో చూసారా ఇక్కడ అసలు విన్నారా? నేనైతే ఇప్పుడు వరకు వినలేదు. యాలకుల్ని తులాల లెక్కన ఇస్తారంట మా సైడు. నీళ్ళు పెట్టి పని తేలుతుందా? ఓ ఎక్కువ అవుతాయని. అసలు సూపర్ టేస్ట్. ఈ రోజు వండేస్తే బాగున్నా కదా, శుభ్రంగా తినేసి వెళ్ళిపోయే వాళ్ళ. రేపటి కోసం ఇవన్నీ సరుకులు రాపిస్తున్నారు. రేపు ఏంటి స్పెషల్ అంటే రేపు తాతగారు అవన్నీ స్వీట్లు తెస్తారు, మాకు ఊరంతా పంచాలి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కుడుంబూర్లు వండుతున్నారు. మా సైడ్ ఎక్కువ పంచేది కుడుంబూర్లు, ఇంకా వచ్చేసి ఆరితేనే ఉంటుంది, అదొకటి పంచుతాము. ఇవే 2 స్పెషల్ ఇక్కడ. అన్నిటిలోకి పెద్ద పని అంటే కుడుంబూర్లే అని చెప్పొచ్చు. ఏ బూరైనా ఈజీగా అయిపోద్ది, కానీ కుడుంబూర్లు మాత్రం ఇడ్లీలు పెట్టి మళ్ళీ వాటిని పొడి చేసి పాకం పట్టి చేయాలంటే చాలా పెద్ద పని. అందుకని మమ్మల్ని కూడా వండిపోమంటున్నారు. ఇవన్నీ చేశాక మళ్ళీ ఊరంతా పంచడం అదో ఇంకో పెద్ద పని. ఇంకా అన్ని లిస్ట్ చేసుకొని తలొకం అయితే తలొక వైపు వెళ్ళిపోయాము. కొంతమంది సరుకులు కట్టించడానికి, కొంతమంది అయితే ఇక్కడ ఉన్న లగేజ్ని తీసుకొని మళ్ళీ బట్టల షాప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుండి ఏం లగేజ్ అనుకుంటున్నారు, ఇక్కడ నుండి కొన్ని గ్యాస్ పొయ్యిలు, అలాగే కావాల్సిన బట్టలు, మేకప్ సామాన్లు అన్నీ తీసుకొని షాప్ దగ్గరకు వచ్చేసాము. ఇంకా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది. ఈవినింగ్ వచ్చే వాళ్ళకి టీలు ఇస్తారనుకుంటా. మార్నింగ్ అయితే డ్రింక్లు ఇచ్చేసారు కదా, ఇంకా ఈవినింగ్ అయితే టీలు ఇచ్చేసారు. ఇంకా లాస్ట్గా మేము తాగేసి చూసినవన్నీ లాస్ట్గా అయితే ఫైనల్ చేసేసుకున్నాము. ఒకసారి ఎవరెవరికి ఏమేమి పెట్టాలో అన్నీ లిస్ట్ రాసి బిల్లు అయితే వేయించేసాము. బిల్లు వేసాక మాకైతే ఈ కూపన్స్ ద్వారా ఇవి వచ్చాయి. ఇక్కడ బిల్లు ఎక్కువ చేసే వాళ్ళకి ఇవి గిఫ్ట్లు అనుకుంటా. మాకు మొన్న బ్యాగ్ వచ్చింది కదా, అలాగే ఇక్కడ కుక్కరు, అలాగే కుక్కర్తో పాటు నెక్స్ట్ మూకుడు ఉంటుంది కదా డిన్నర్ సెట్, అలాంటివి వచ్చాయి. నెక్స్ట్
ఈ 2 వద్దనుకుంటే ఒక పెద్ద టేబుల్ టాప్ ఫ్యాన్ ఇస్తారంట. ఇంకా ఫస్ట్ సరే ఇవి చెక్ చేద్దాము, 2-3 వస్తున్నాయి కదా అన్నట్టు ఇవైతే చెక్ చేస్తున్నాము. క్వాలిటీ అయితే బాగానే ఉంది కుక్కరు, అలాగే ఈ మూకుడు కూడాను. ఇవి మొత్తం 3 సెట్లు వచ్చాయి, 3 సైజుల కింద. ఇంకా కుక్కర్ విషయానికి వస్తే కుక్కర్ కూడా బాగానే ఉంది, చిన్నగా మీడియం సైజులో. ఇలాంటివి మాకు 2 కుక్కర్లు అలాగే ఇవి తీసుకున్నాము. ఇక్కడ చూసారా, ఆ 2 వద్దనుకుంటే ఈ ఫ్యాన్ వస్తుంది. ఇంకా మా బిల్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మాత్రం చాలా కరెక్ట్గా లెక్కేసుకొని వస్తున్నారు. కానీ ఇక్కడ ఏదో లెక్క తేడా వచ్చింది, మళ్ళీ రిపీట్ అయితే లెక్కేస్తున్నారు ఉన్న సంచులని. నేను ఇక్కడ బిల్లు కన్నా ఒక చీర అయితే ఎక్స్ట్రా వచ్చేసింది. ఎలా వచ్చేసిందో తెలీదు, మొత్తానికి బిల్లు పడలేదు అనుకుంటా. ఒక చీర కోసం అయితే మొత్తం తీసి మళ్ళీ లెక్కేస్తున్నారు. ఇంకో మొత్తానికి మా షాపింగ్ అయితే అయిపోయింది. అందరికీ బట్టలు తీసేసుకొని బయటకైతే వచ్చేసాము. ఈ లగేజ్ అంతా పట్టుకొని వచ్చేసరికి మా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. నెక్స్ట్ ట్రైన్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా టైం ఎక్కువ కూడా లేదు కాబట్టి ఇంకా స్టేషన్కి అయితే నడిచి వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ అయితే ఈ లగేజీని అంతా లెక్క పెట్టేసుకొని వీళ్ళకైతే ఆటో ఎక్కించి పంపించేసేయాలి. ఇంకా నిదానంగా నడుచుకుంటూ టైం ఉంది కాబట్టి రైల్వే స్టేషన్కి వచ్చేసి ట్రైన్ అయితే ఎక్కేసాము. మేము అనుకున్న ట్రైన్ మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ ట్రైన్కి అయితే వచ్చేసాము. ఆ బ్యాడ్ లక్ ఏంటంటే మేము వచ్చే టైంకి ఆ ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. ఇంకా రాత్రి అంతా వెయిట్ చేసి మార్నింగ్ వెళ్ళాలి. ఈ నైట్కి ఇదే పరిస్థితి మాది కూడా. చూసారా జనాలు ఎంత రష్గా ఉందో, బయట ఎలా వెయిట్ చేస్తున్నారో. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మాకు కూడా ఇదే పరిస్థితి అనిపిస్తుంది నైట్కి. అంతేనండి వీడియో. బాయ్ బాయ్.